మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. హల్లెలూయా. మరి దేవుడు మరి ఈ సంవత్సరం అంతా 2025 సంవత్సరం అంతా తన కృపలో కాచి కాపాడిన దేవునికి మనం ఎంతో రుణపడి ఉండాలి. ఆయన మాట వినాలి, ఆయన కోసం మనము జీవించాలి. హల్లెలూయా. అందుకని కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానించుకుందాం, శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. రైట్. మనం ఒక పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త మనం చూద్దాం. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయము సకటి మాట మనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. అంతేనా? రెండోది కూడా చదువు. ఇంకా పూర్తి చాలా చిన్న ప్రార్థన చేయాలి. ప్రేమ కలిగిన యేసయ్యా, మహోన్నతుడా, గొప్ప దేవుడు, నువ్వు నమ్మదగినుడు, పరిశుద్ధుడు, శక్తిమంతుడు, జీవము కలిగిన దేవుడు. ప్రభువా, ఈ సమయంలో నీ మాటలు మేము నేర్చుకుంటున్న నాయన, నన్ను నీ సిలువ సాటు మరుగుపరిచి అయాటని నా నోటికి బోరుగా వాడుకోమని, నన్ను నీ ఆధ్వర్యంలో నన్ను వాడుకోమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. రైట్. దేవుని బిడ్డారా, మనం ఒకసారి దేవుని వాక్యం ధ్యానించుకున్నాం. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డారా, కన్యక ఒక కుమార్ని, కన్యక గర్భవతి కుమార్ని కన్నెను. తన ప్రజల్ని వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టవాడు. హల్లెలూయా. రైట్. దేవుని బిడ్డారా, ఇంకా మనం నేర్చుకుండక దేవుడు యేసు ప్రభు భూమి మీద ఒక మానవుడిగా భూమి మీద వాయువని తిరిగితే ఒక కన్యక కావాలి. మీరు కావాలి, కన్యక ఈ ఉడవాలి, మీరు నా వైపు ఉడవాలి, మీరు అటుమాడికయ్యో దాని పాలు. ఒక యేసు ప్రభు భూమి మీద వానికి ఒక కన్యక కావాలి. హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీద వానికి ఒక కన్యక కావాలి తిరిగితే యేసు ప్రభు పరలోకం నుంచి చూసా, ఇది మంచిదేనా, పవిత్రంగా ఉందా, పరిశుద్ధంగా ఉందా, నీతిగా ఉందా, యథార్థంగా ఉందా అని పరిశీలించే ప్రజలందరినీ పరిశీలించి తనకు నచ్చిన కన్యకని ప్రభు ఏర్పాటు చేశారు. హల్లెలూయా. ఆమె పేరు ఏంటి? మరియమ్మ. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డారా, అందుకని ఈ మరియమ్మ అంటే కన్యక అంటే ఎవరు తెలుసా? ఈ కన్యక అంటే ఈ పాపంత వయసు, ఇది కూడా పెద్దగా ఉండొచ్చు, కానీ ఇంత వయసు కన్యక అంటే మనం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాటితే అది యవ్వన స్త్రీ అంటారు. మనం యవ్వన స్త్రీ అంటే కన్యక. కానీ 10 సంవత్సరాల పిల్లలకి కన్యక అంటామా? అనం. దానికి 15 సంవత్సరాలు 10 నుంచి పై దాటితే ఒక యవ్వన స్త్రీ, లేకపోతే పెద్ద పిల్లలు, లేకపోతే యవ్వన స్త్రీ అంటాం. అందుకనే గమనించాలి నా తెలుగు. అందుకనే ఇక్కడ ఏమంటే అప్పుడు ఏంటంటే మనకు కన్యకలంటే మనం ఏంటంటే నిమిక మన కోయ భాషలో నిమిది పెద్ద ముత్తేన తిరిగిపోయింత మన ముత్తే నిమ్ చిన్నపిల్ల అయింది ముత్తేను, నేను నాడు పిల్లలైన ముత్తే నుంచి ఒకే చూడండి. దేవుని బిడ్డరా, ఒక యేసు ప్రభు కన్యక గర్భము ద్వారా రాకపోతే మనకు రక్షణ లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి. యేసు ప్రభు ఇదిగో నేను భూమి మీద రావాలంటే నువ్వేం చేయాలి?
పరిశుద్ధుడిగా పవిత్రగా నీతిగా యథార్థం ఉండగాబట్టి అది మరియా ఏం చేసి పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా యథార్థంగా యేసు ప్రభు నమ్మిన బిడ్డగా యేసు ప్రభుని ఎరిగిన బిడ్డగా నీతిగా పరిశుద్ధంగా ఉండగాబట్టి ఏం చేశాడు దేవుడు తెలుసా? ఏం చేశాడంటే ఆమె ద్వారా యేసు ప్రభు గర్భవతి అయి భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. కొన్ని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ప్రవచనాలు నెరవేరబడ్డాయి. ఈ ప్రవచనం మాట కూడా యేసు ప్రభు పుట్టక మునిపి ఈ ప్రవచనం ఇది, ప్రవచన వాక్యం ఇది. యేసు ప్రభు భూమి మీద రాకమునిపే, మరి కన్య గర్భంలో పడకమునిపే ఏంటి వినాలి. మరి ఈ మాటలు రాయబడి ఉంది. అందుకనే ఏంటంటే మరి ఈ మరియా దొరికిందా దేవుడు రావడానికి? గమనించండి, యేసు ప్రభు మరియ గర్భంలోనే పుట్టాలా? మరియ గర్భంలోనికి రావాలా? ఎందుకు రావాల్సి వచ్చింది? ఆమెకి దేవుడు ఎందుకు ఇష్టపడ్డారు? ఆమె దగ్గరే మరి ఆమెకి ఎందుకు ఇష్టపడ్డారు? ఆమె ద్వారా యేసు ప్రభు పుట్టాలని ఎందుకంత నిర్ణయించబడ్డది? మీకు అర్థమవుతుందా? కానీ మరియా నమ్మకస్తురాలు. ఏంటిది? నమ్మకస్తురాలు. మనమంట నమ్మకమైన విశ్వాసులు కావాలి. నమ్మకమైన విశ్వాసులు మన సంఘంలో ఉంటేనే పరిచర్య జరుగుతుంది. ఆమె నమ్మకస్తురాలు, దేవుడు చూశారు. ఆమె నమ్మకస్తురాలు, ఆమె విశ్వాసంతో జీవిస్తుంది. ఒక పాపం అంటే లోకం అంటే ఆమెకు తెలియదు. భయముతో భక్తితో నమ్మకస్తురాలుగా జీవిస్తుంది. పరిశుద్ధంగా పవిత్రంగా నీతిమంతురాలుగా జీవిస్తుంది. ఈ రోజు దేవుని బిడ్డారా ఆమె ఉండగా బట్టి యేసు ప్రభు ఆ తండ్రి దేవుడు ఆ మరియని ఎంచుకున్నాడు. ఇదిగో నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసినంటే ఈ మరియమ్మకి ఏర్పాటు చేసి, ఇదిగో ఒక పరిశుద్ధుడు నీ గర్భంలో జన్మిస్తాడు. దేవుని బిడ్డ, పరిశుద్ధుడు నీ గర్భంలో జన్మిస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అవుతావు. దేవుని బిడ్డలు గమనించండి, ఈరోజు మన సంఘంలో మన పరిచర్యలో నమ్మకమైన విశ్వాసులు కావాలి. యేసు ప్రభువు అదే అన్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన విశ్వాసి. దేవుని బిడ్డలు గమనించండి, అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మకి ఏర్పాటు చేశాడు. ఇదిగో పరిశుద్ధుడు నీలో పుడతాడు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భము ధరిస్తావని అన్నాడు. దేవుని బిడ్డలు గమనించండి. జన్మిస్తానని చెప్పారు. దేవుని బిడ్డారా, మరి నాకొద్దు ప్రభు, నాలో గర్భవతి నాలో జన్మించొద్దు, నా దగ్గర పరిశుద్ధాత్మ ద్వారా మరి గర్భం నాకు కమ్మకూడదని మరి అంటే భూమి మీద ఎవరికి రక్షణ వచ్చేది కాదు, ఎవరికి మారు మనసు దొరికేది కాదు, ఎవరు కూడా యేసు ప్రభు నమ్మేటోడు కాదు. హల్లెలూయా. కానీ ఆమె సిద్ధపడింది, ప్రభు నేను నీకు నమ్ముకున్నా, ఓకే నువ్వేదన్నా నేను సిద్ధమే అని మరియా సిద్ధపడింది. కన్యక సిద్ధపడింది. ఈరోజు కూడా అందుకని 10 మంది కన్యకలు ఉంటారు. 10 మంది కన్యకలు, కొంత 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. వాళ్ళు ఎందుకు అలా చెప్పబడింది? 5 బుద్ధి ఉన్నవారు, 5 బుద్ధి లేనివారు ఎందుకు అలా చెప్పబడింది బైబిల్లో తెలుసా? అంటే వీళ్ళు 5 విశ్వాసం లేనివారు, అల్ప విశ్వాసులు వీళ్ళు. ఈ 5 నిజమైన విశ్వాసం గలవారు. వాళ్ళు 5 పరలోకంకి వెళ్ళారు, వీళ్ళు 5 నరకానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అందుకని యేసు ప్రభుని నమ్మకస్తుడు కావాలి. ఒక పాస్టర్ గారైనా సేవకుడైనా నమ్మకస్తుడుగా ఉండాలి. ఒక విశ్వాసి అయినా నమ్మకస్తుడైనా ఉండాలి. నిజమైన విశ్వాసి, నిజంగా నిలబడదవా యేసు ప్రభు కొరకు, అప్పుడే దేవుడు నీకు ఏం చేస్తాడు తెలుసా?
అప్పుడు నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు. అప్పుడు దేవుడు నీకు ఇష్టపడతాడు. అప్పుడు దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ రోజు కూడా మనం ఏం చేయాలంటే నమ్మింది మొదలుకొని మన ప్రాణం పోయేంతసేపు యేసు ప్రభు కోసం నమ్మకస్తుడిగా ఉండాలి. యేసు ప్రభు కోసం నీతిగా యథార్థంగా నమ్మకంగా ఉండాలి. యేసు ప్రభు మరి ఆదివారం దేవుని మందిరం అంటే ఆశతో వెళ్ళాలి. ప్రార్థన అంటే ఆశతో వెళ్ళాలి. సువార్త అంటే ఆశతో సహకరించాలి. ఏ కార్యక్రమైనా ఏం చేయాలి? సిద్ధ మనసు కలిగి ఉండాలి. అందుకనే సిద్ధ మనసు గల వారికంట ఏం జరుగుతుంది తెలుసా? విస్తారంగా ఆశీర్వాదాలు ఉంటాయి. సిద్ధ మనసు ఉండాలి. ఎప్పుడు సిద్ధంగా, అర్ధరాత్రి సిద్ధంగా ఉండాలి. దేవుని బిడ్డలు గమనించాలి. అందుకనే ఏముంటుందంటే మరియ సిద్ధంగా ఉన్నది. యోసేపు కూడా సిద్ధంగా ఉన్నాడు. అసలు యోసేపుకి ఈ మరియకి వాళ్ళకి ఆల్రెడీ సంబంధం చూసి ఉన్నారు. ఏంటి సంబంధం చూసి ఉన్నారు? దేవుని బిడ్డల సంబంధం చూసి ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఇదేంటి, నేను పెళ్లి కాకమునిపోయింది గర్భవతి అయింది కదా, నేను చేసుకోనని అనుకోలే. దేవదూతలు వాళ్ళతో మాట్లాడి, ఇదిగో పరిశుద్ధుడు ఈ కనిక గర్భం ద్వారా పుడుతున్నాడు, ఆమెకి నువ్వు చేసుకో అని దర్శన ఆ దేవదూతలు మాట్లాడిన. హల్లెలూయా. దేవుని బిడ్డారా, మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళు కూడా సందేహం వచ్చింది. ఎవరికి వచ్చింది? కానీ దేవదూత మాట్లాడితే ధైర్యం తెచ్చుకున్నా ప్రార్థన చేస్తాడు. మనం కూడా ఏం చేస్తాం తెలుసా? యేసు ప్రభువుని నమ్ముతాం. తుమ్ము పోదు, దగ్గు పోదు, జ్వరం పోదు, రోగం పోదు అని చెప్పి మనం ఏం చేస్తాం? ఏమికి పోతా ఉంటాం. సందేహం ఉంటుంది, అల్ప విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉండదు, దేవుని మీద విశ్వాసం ఉండదు. దేవుని బిడ్డారా, వాళ్ళు యోసేపు మరియా మరి ఆ తండ్రైన దేవుని నమ్ముకున్న వారు, ఆ పరిశుద్ధుని నమ్ముకున్న బిడ్డల వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఏదైనా మేము సిద్ధంగా ప్రభు, నీ చిత్తమే మా చిత్తం అని. నీ చిత్తమే తండ్రి మా చిత్తం. క్రైస్తవుడు అంటే, విశ్వాస అంటే ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అదే అంటాను నేను. క్రైస్తవుడు అంటే పాట పాడేవాళ్ళు ఉండాలి. క్రైస్తవుడు అంటే చప్పలు కొట్టేవాళ్ళు ఉండాలి. క్రైస్తవుడు అంటే ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. క్రైస్తవుడు అంటే దేనికన్నా సిద్ధంగా ఉండేవాళ్ళు ఉండాలి. అప్పుడే మనం నిజమైన దేవుని బిడ్డలం, నిజమైన విశ్వాసం, నిజమైన సేవకులం, నిజమైన క్రైస్తవులం, దేవుని బిడ్డలం. అందుకనే ఇక్కడ ఏమంటున్నా తెలుసా? అందుకని ఏమంటే ఇక్కడ ఏమంటే కన్యక అంట. అక్కడ ఏమనంటే ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలు వారి పాపము నుండి ఆయన వారిని రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. దేవుని బిడ్డ, యేసు అని పేరుకి రక్షకుడు అని అర్థం. ఏంటి? రక్షకుడు. దేవుడు ఆ రక్షకుడు నువ్వు ఖచ్చితంగా నీకు రక్షిస్తాడు. నీ పాపం నుండి యేసు ప్రభు నీకు రక్షిస్తాడు, విడిపిస్తాడు, సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలు గమనించాలి. కానీ మనం ఏం చేయాలి? దేవునికి నమ్మాలి, దేవుని బలంగా విశ్వసించాలి. సావైనా బతుకైనా యేసు ప్రభుతోనే. యేసు ప్రభు మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మరియ గర్భవతి అయింది. కానీ యేసు ప్రభు మరియ గర్భంలో ఉన్నప్పుడు మరియ చెప్పలేనంత నిందలు, అవమానాలు, కష్టాలు భరించింది. తెలుసా? భరించింది. యేసు ప్రభు చిన్న శిశువుగా గర్భంలో కాపాడారు వాళ్ళు. అది యేసు ప్రభు పుట్టినప్పుడు యోసేపు మరియ వారిని యేసు ప్రభు దేవుని కాపాడారు వాళ్ళు శిశువుగా ఉన్నప్పుడు. దేవుని బిడ్డారా, ఈరోజు మన విశ్వాసాన్ని కూడా మనం కాపాడుకోవాలి. దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన మారుమనసు, దేవుడిచ్చిన సంతోషం, దేవుడిచ్చిన ఆనందం, దేవుడిచ్చిన సమాధానం అన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు యేసు ప్రభుని నేను నమ్ముకున్నానని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని బిడ్డ, మర్చిపోయినామనుకో విశ్వాసం లేదు అర్థం. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డరా, మనకు సమయం లేదు కాబట్టి చాలా ఉంది. యేసు ప్రభుని ఎట్లా కాపాడారు,
మరియా, యోసేపు అన్ని బైబిల్లో రాయబడి ఉంది. కానీ ఇక్కడ మనం ఏంటంటే మరియా ఏం చేసింది తెలుసా? ఇదిగో ఒక పరిశుద్ధుడు నీ గర్భంలో పుడతాడు, నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తావు. దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే ఏమంటాడంటే ఆయనంట వారి పాపము నుండి, తన ప్రజలు వారి పాపము నుండి వారిని రక్షిస్తాడంట. ఈరోజు యేసు ప్రభు మరియ గర్భంలో పుట్టడానికి మరియమ్మకి చాలా చోట్ల దేవుడని కొలుచుతున్నారు. కానీ ఆమె ధన్యురాలు, దేవుడు కాదు. ఆమె ఒక మానవుడే, ఒక నరుడే. దేవుని బిడ్డలు గమనించాలి. మనం యేసు ప్రభుని నమ్మాలి, యేసు ప్రభుని ఆరాధించాలి, యేసు ప్రభుని ఘనపరచాలి, యేసు ప్రభుని స్తుతించాలి. అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు మన పట్ల. అందుకే ఆ రోజు మరియా యోసేపు ఏం చేసింది తెలిసే, మరి యేసు ప్రభు గర్భంలో ఉన్నప్పుడు జాగ్రత్త కాపాడుకున్నారు. తర్వాత మరి యేసు ప్రభుని కన్నాక యేసు ప్రభు శిశువుగా ఉన్నప్పుడు జాగ్రత్త వారు కాపాడారు. ఈరోజు మరి వాళ్ళు యేసు ప్రభుని మోసారు, కాపాడే వాళ్ళు గొప్ప ధన్యులు అనమాట వాళ్ళు. కానీ ఈరోజు దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన మారుమనసు, దేవుడిచ్చిన నీతిని, యథార్థని, పరిశుద్ధని, పవిత్రని మనము కాపాడితేనే మనం కూడా ధన్యులం. యేసు ప్రభు మాట విని మన హృదయంలో ఉంచుకున్నప్పుడే మనము ధన్యులం, పరిశుద్ధులం. దేవుని బిడ్డలు, అప్పుడు నువ్వు యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభు కోసం నీతిగా పరిశుద్ధంగా ప్రార్థన చేస్తే దేవుడు నీకు ప్రతి సమస్యల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, బాధల నుండి యేసు ప్రభు నీకు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం. దేవుని బిడ్డరా గమనించండి, దేవుడు మనల్ని విడిపిస్తాడు. అందుకే ఏమంటుంటే మన పాపాల నుండి విడిపిస్తాం. నీకెంత పెద్ద జబ్బైనా, ఎంత పెద్ద రోగమైనా, ఎంత పెద్ద కష్టమైనా, ఎంత పెద్ద బాధ అయినా ఏం చేస్తాడు దేవుడు తెలుసా? నువ్వు నిజంగా దేవునికి నమ్మి ప్రార్థిస్తే దేవుడు నీకు విడిపించడానికి వచ్చాడు, దేవుడు నీకు సహాయం చేయడానికి వచ్చాడు, దేవుడు నీకు ఏం చేయడానికి వచ్చాడు తెలుసా? బాగు చేయడానికి వచ్చాడు, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. దేవుని బిడ్డలు గమనించాడు, దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అందుకే మనం కూడా ఒక యోసేపు, అందుకే నేను చూడండి ఒక మాట చదువుదాం. చూడండి 18వ వచనం చదువునాని. నీతిమంతుడై చాలు. అయితే ఇక్కడ ఏమంటున్నా తెలుసా? యోసేపు నీతిమంతుడు, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు. దేవుని బిడ్డలు గమనించండి, నీతిమంతుడు. అందుకనే ఈ మరియ కూడా నీతిమంతురాలే, యోసేపు నీతిమంతురాలే. దేవుడు యోగ్యులుగా మార్చారు. ఈరోజు నేను ఒక యోగ్యులుగా మారాలంటే, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారాలంటే, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారాలంటే దేవుడు ఖచ్చితంగా నీకు నాకు మారుస్తాడు. మనం ఏం చేయాలి? దేవుని వాక్యను పాటించాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుని సన్నిధానంలో గడపాలి, దేవునితో ఉండాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందుకనే దేవుని బిడ్డారా మనం ఏంటంటే వాళ్ళు యోగ్యులుగా వాళ్ళు ఎంచబడ్డారు. అందుకనే మనం లూకా సువార్త ఒకసారి చూద్దాము. మొదటి అధ్యాయము లూకా సువార్త ఒక మాట ఉంటుంది చూడండి. లూకా సువార్త మొదటి అధ్యాయము
లూకా సువార్త 1వ అధ్యాయము ఒక్క మాట నేను చూపిస్తాను. 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములో ఆమేన్, హల్లెలూయా. రైట్. ఈ మాట ఎవరికి చెప్పబడది? గొల్లలకు చెప్పబడది. కానీ అక్కడ ఏమంటాడంటే, నేను చూడండి, అక్కడ ఏమంటాడంటే దేవునికి మహిమ కలుగున దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయొచ్చు. హల్లెలూయా. వీరు ఎట్లా ఆరాధిస్తున్నారో తెలుసా? దూత సమాచారం అందించింది. సమాచారం అందించినాక ఇక్కడ ఏమంటాడంటే దేవదూతలంట తనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగునగా. కానీ దేవదూతలు దేవునికి ఆరాధిస్తూ పరలోకము ఆరోహణమయ్యారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవదూతలు కూడా ఒక మానవుల గురించి చెప్పారు. అందుకనే దేవునికి ఎవరు ఇష్టంగా ఉంటారు వారికి సమాధానం కలగాలి, శాంతి కలగాలి, వారు నీతిగా ఉండాలి. యథార్థ ఒక మరియలాగా నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రులుగా మనం కూడా ఉంటేనే మనం ఏంటంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవుడు మనకి ఇష్టపడతాడు. దేవుడు మనల్ని సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని అన్ని విధానంగా ఆదుకుంటాడు. దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే యోసేపు నీతిమంతుడు, అందుకనే మరియ కూడా నీతిమంతురాలే. అందుకనే దేవుడు వాళ్ళ పట్ల అంత కార్యాలు చేశాడు. నా కొరకు మరియమ్మా, నా కొరకు యోసేపు ఎట్టంటే నిందలు వచ్చినా, ఎట్టంటే కష్టాలు వచ్చినా, ఎట్టంటే ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, అవమానాలు వచ్చినా మీరు భరించాలి, మోయాలి, అవమానం నొందాలి, భయపడొద్దు. దేవుని బిడ్డ, ఈ జనరేషన్లో ఏం జరుగుతుందో తెలుసా? చాలామంది అన్ని సంఘాల్లో కొందరు చీడ పురుగుల్లా ఉంటారు. సంఘంలో ఉన్నట్టుండి బయట సంఘం గురించి లేనిపోని మాటలు చెప్తూ ఉంటారు. ఎందుకు? ఆయన మనసు మారలేదు, ఆయన బుద్ధి మారలేదు. దేవుని బిడ్డలు గమనించండి. ఆయన బుద్ధి మారదు, బతుకు మారదు, మనసు మారదు. ఆయన దేవునికి ఇష్టమైన వ్యక్తే కాదు. అల్ప విశ్వాసంతో మనం దేవుని నమ్మితే పని జరగదు. దేవుని బిడ్డ, పని కార్యాలు మన పట్ల జరగవు. ఏం చేయాలి తెలుసా? మనము యోసేపులాగా నీతిగా, మరియలాగా నీతిగా, పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా దేవుడు చెప్పిన మాట భయము భక్తి కలిగి మనం దేవుని కోసం నిలబడితే అప్పుడు నువ్వు దేవుని పనిలో పరిచర్యలో ప్రార్థనలో ఏ కార్యక్రమైనా దేవుని కార్యక్రమంలో ఏ కార్యక్రమైనా నువ్వు సిద్ధంగా ఉండాలి, సిద్ధ మనసు కలిగి ఉండాలి. అందుకనే యేసయ్య గ్రంథంలో ఉంటే, ఇర్మీయా గ్రంథాలు ఉంటాయి. నువ్వు సిద్ధపడవు, నీతోనే వారు కూడా నువ్వు సిద్ధపరచు. దేవుడి బిడ్డ గమనించ ఒకసారి చూద్దాం. ఒక మాట, చక్కటి మాట ఉంటుంది. దేవుడు ప్రేరేపించాడు. చూడండి, 33వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం చూడండి, 33వ అధ్యాయము 8వ వచనం అక్కడ ఉంటుంది. కాదు, 7వ వచనము చూడండి. కాదు, ఏది ఇర్మీయానా? 33 యేసయ్య గ్రంథం చూడు ఒకసారి, 33 చూడు, 7వ వచనం చూడు. యేసయ్య గ్రంథం ఇక్కడ దీంట్లో ఉంటుంది. ఇక్కడ చక్కటి మాట ఉంటుంది. చక్కటి మాట ఉంటుంది.
వచ్చిందా? చదువు ఒకసారి. కాదు, అది కూడా కాదు. వచ్చరం 7 చక్కటి మాట ఉంటుంది అక్కడ, చక్కటి మాట ఉంటుంది. 33, 34 వచ్చాము, కరెక్ట్గా జ్ఞాపకం రాలేదు. అక్కడ ఏమంటుంటే, నీవు సిద్ధంగా ఉండుము, నీతో కూడా ఉన్న వారిని సిద్ధపరచుమని అక్కడ దేవుని వాక్యం ఉంటుంది. దేవుని అందుకనే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మరియమ్మ యోసేపు వాళ్ళు ఏం చేశారంటే సిద్ధపడ్డారు. దేనికైనా సిద్ధమే ప్రభువా అని వాళ్ళు సిద్ధపడి దేవునికి అడుగుతున్నారు. మనం కూడా ఏం చేయాలంటే, మనం దేవుని బిడ్డలం కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుని కొరకు సిద్ధంగా ఉండాలి. దేవుని కొరకు మనం సిద్ధంగా ఉండాలి. మనతో ఉన్నవారు కూడా సిద్ధపరచాలి. అందుకనే యోసేపు మరియా వాళ్ళు సిద్ధపడ్డారు. సిద్ధపడి మరి దేవుడు చెప్పిన విషయాలన్నీ వారు విని ఏం చేశారంటే అన్నిటిని వారు మోసారు. అన్నిటిని వారు ఏం చేశారంటే మోసారు. కష్టాలు అనుభవించారు, బాధ అనుభవించారు, ఇరుకులు ఇబ్బందులు అన్నీ అనుభవించారు. కానీ దేవుడు మనకుంటే చాలు, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని వారికి ఒక ఆ నమ్మకము, ఆ విశ్వాసము, వారు ఆ విశ్వాసంతో దేవుని విశ్వాసంతో నడిచారు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే దేవుని విశ్వాసంతో మనం ఉన్నప్పుడు మనకు కూడా దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుని మార్గంలో నడవాలి. దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యాన్ని ఆచరించాలి. దేవుని వాక్య ప్రకారం జీవించాలి. దేవుని వాక్య ప్రకారము బ్రతకాలి. అప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందుకని వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. మన పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. దేవుని బిడ్డారా, అందుకని దేవుడు మనల్ని ఏమంటాడు అంటే, నీతిగా ఉండండి, యోసేపు లాగా, మరియలాగా. అందుకని నీతిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. అందుకనే ఏమంటాడు అంటే, ఈ భూమి మీద తన మనుషులకు అందరికీ సమాధానం అని దేవుడు చెబుతున్నాడు. అందుకనే దేవుడు ఏమంటాడంటే, మనకు సమాధానం కావాలంటే, మనకు సంతోషం కావాలంటే, ఆనందం కావాలంటే, ఆరోగ్యం కావాలంటే దేవుని పనిలో మనం ఒక పాలివారిగా ఉండాలి. దేవుని పనిలో ఒక పాత్రగా ఉండాలి. దేవుని పనిలో మనం ఒక వాడబడేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. హల్లెలూయా. ఈ మాటలు కూడా దొరకరా, మరి ఎక్కడ ఉందో తెలియదు, వెతికిస్తా. అక్కడ ఏమంటాడంటే, నువ్వు సిద్ధంగా ఉండు, నీతో ఉన్న వారికి సిద్ధంగా వచ్చాయి. ఈరోజు చూడండి, మొదటిగా మరియమ్మ యోసేపు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇదిగో ఒక పరిశుద్ధుడిని గర్భంలో పుడతాడు. ఓకే ప్రభువా, నువ్వే చెప్తే అది అని అన్న. ఈరోజు కూడా మనం కూడా యోసేపులాగా, మనం కూడా ఒక మరియలాగా ఉంటే మన సంఘం, మన సేవ, మన పరిచర్య, మన అభివృద్ధి పరచబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, విస్తరించబడుతుంది. దేవుని బిడ్డారా, మన సంఘంలో మనం చెడు పురుగుల్లాగా ఉంటే మనము దేవునికి ఇష్టంగా మనం లేనంటే అర్థం. దేవుని బిడ్డలు గమనించాలి. వాళ్ళిద్దరూ మయలేనంత భారము, భరించలేని అవమానాలు భరించి యేసు ప్రభుని వాళ్ళ కని కాపాడి పెద్ద చేశారు. తర్వాత యేసు ప్రభు టైము తన సేవపరిచి దేని నిమిత్తం వచ్చారు ఆయన్ని తన తండ్రిని దేవుని చిత్తం నెరవేర్చడానికి పెద్దగా అయినాక తన పరిచర్యలో బయలుదేరి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలు గమనించండి. తర్వాత నేను మీ కుమారుని కాదు, నేను దేవుని కుమారుని అని తనకే యేసు ప్రభు చెప్పుకున్నాడు, ప్రకటించాడు. హల్లెలూయా. యేసు ప్రభుని కన్నక యోగ్యురాలామా? దేవుని బిడ్డలు గమనించాడు. ఈరోజు కూడా నువ్వు యోగ్యురాలుగా ఉంటున్నావా? దేవునికి యోగ్యురాలుగా ఉంటున్నావా? నీతిమంతులుగా ఉంటున్నావా? పరిశుద్ధంగా ఉంటున్నావా? దేవుని మాట వింటున్నావా? దేవుని మార్గంలో నడుస్తున్నావా? దేవుడు అడుగుతాడు దేవుని మీద. అందుకనే దేవదూతలు కూడా భూమి మీద ఉన్న మనుషులకి సమాధానము కలుగునని స్తోత్రము చెప్పుతూ దేవదూతలు పరలోకం ఆరోహణమయ్యే.
దేవుని బిడ్డలు. అందుకని అక్కడ ఇంకొక వచనం ఉంటుంది చూడు నాని, ఎక్కడ ఉంటుంది? 20 వచనం చదువు. లూకా సువార్త 2వ అధ్యాయం 20 వచనం. చక్కటి మాట మాట. హల్లెలూయా. దేవుని బిడ్డారా, అది దేవుని దూతలు ఏం చెప్పేది? దేవుని దూత ఒక శుభవార్త చెప్పారు. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుడతారు, మేము చెప్పే మాటలు వినండి. ఈరోజు కూడా సేవకుడు దేవుని వాక్యం చెప్పేటప్పుడు విశ్వాసులు వినాలి, శ్రద్ధగా వినాలి. ఆ వాక్యం వింటేనే, వాక్యం విని ప్రార్థన చేస్తేనే బతుకులు మారుతాయి, లేకపోతే మారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ గొల్లలు కూడా మనలా అంటే మనుషులే. ఆడోళ్ళు మగోళ్ళు కలిసి గొల్లలు కాస్తూ ఉంటారు. పందులు కాస్తూ ఉంటారు. మీరు పందులు మేపటం చూసారా? ఎప్పుడైనా చూసారా? మీరు చూడండి, నేను చూసా. బాతులు మేపటం చూసారా? మీరు చూసారు. తీసుకొస్తారు బాతులు ఇటు లోడ్ చూడండి. వాళ్ళు అదే పని, వాళ్ళ బతుకు అదే. దేవుని బిడ్డ. కానీ వీళ్ళంటే ఏం చేశారంటే గొర్రెలు మేపుతా ఉన్నారు. మేపేటప్పుడు అంట దేవదూత వచ్చిన మాటలంట వాళ్ళు విని భద్రంగా చేసుకొని ఎక్కడికి వెళ్ళారు? యేసుప్రభు ఎక్కడ పుట్టాడు అక్కడికి వెళ్ళిపోయారు. దేవునికి మహిమపరుస్తూ వెళ్ళారు. ఆ మాటలు భద్రం చేశారు. ఈరోజు కూడా ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తువుడు దేవుని మాట వినేవారుగా, భద్రం చేసేవారుగా, కాపాడేవారు. దేవుని మాట మనం కాపాడేవారుగా, దేవుని మాట మన హృదయంలో ఉంచుకునేవారుగా, మన హృదయ పలకల రాసుకునేవారుగా, దేవుని మాట దేవుని ప్రేమించేవారుగా ఉంటేనే ఆ మాట నీలో నాలో ఉంటే, లేకపోతే ఉండదు. అప్పుడే నువ్వేం చేస్తావంటే దేవుని మాట వినటానికి సిద్ధంగా ఉండాలి. దేవుని పనిలో పరిగెత్తేవారుగా ఉండాలి. దేవుని మాట వినటానికి పరిగెత్తేవారుగా ఉండాలి. దేవుని బిడ్డ. అప్పుడే నీకు దేవుడు నీకేం చేస్తాడు? బలపరుస్తాడు, నీకు ధైర్యపరుస్తాడు, నీకు మంచి నీతిమంతుడిగా మారుస్తాడు, యోగుడిగా మారుస్తాడు, నీకు మంచి పేరిస్తాడు. దేవుడు మంచి పేరిస్తాడు, మంచుడిగా మారుస్తాడు. సంగీతం ప్రసంగ గ్రంథంలో ఉంటుంది తెలుసా? మంచి పేరు, నీకు మంచి పేరు కలుగునని చెప్తా ఉంటుంది. దేవుని బిడ్డ, ఈరోజు మనం మంచోళ్ళు అవ్వాలంటే మనుషులు మంచోళ్ళు అవ్వటం కాదు, దేవునికి మంచోళ్ళు అవ్వాలి. ఎవరు? దేవునికి మనం మంచి వాళ్ళగా కనపడాలి. ఈ లోకంలో ఏం జరుగుతుంది తెలుసా? నా రక్తబంధువులు, నా కుటుంబీకులు అని చెప్పి దేవుని విడిచిపెట్టి ఈరోజు బిక్కరగా గాడిదల్లోకి తిరుగుతున్నారు. కష్టాలు ఉన్నారు, బాధలు ఉన్నారు, ఇరుకులు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు. మనం ఏం చేయాలి తెలుసా? ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు ఎంతో ఆనందించాలి, యెహోవాను బట్టి సంతోషించాలి, ఆయనకే సంతోష పెట్టాలి, ఆయనకే ఆనందించాలి. అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన మన ప్రతిరోజు పండగే. క్రైస్తవుడికి క్రిస్మస్ వస్తే పండగ కాదు, ప్రతిరోజు పండగే. హల్లెలూయా. దేవుని మాట ధైర్యపరుస్తుంది, దేవుని మాట బలపరుస్తుంది, దేవుని మాట మనల్ని ఆశీర్వదిస్తుంది, దేవుని మాట మనల్ని ఆరోగ్యం ఇస్తుంది, శక్తి, బలం, అన్ని దేవుడు ఇస్తాడబ్బా. దేవుడు ధనవంతుడు. ఇది భూమి దేవునిది, ఆకాశం దేవునిది, అడవి దేవునిది. ఈ భూమి మీదనే మన కోయ భాషలో చెప్పాలంటే ఈ కళ్ళు ఖజానా, అన్ని ఖజాన్లు అన్ని ఎవరి? దేవుడే సృష్టించిండు, దేవుడే పుట్టించి అన్ని దేవుడు తయారు చేసి మనకిచ్చాడు. భూమి మనకిచ్చాడు, అడవి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, భార్య, పిల్లని, అన్ని జంతువులు మనకి ఉన్న గొడ్లు, మేకలు, అన్ని కోళ్ళు, పందులు, గిందులు అన్ని దేవుడు ఇచ్చినే, పక్షులంతా. కానీ దేవుని బిడ్డారా, దేవుడు మనకు అన్ని ఇచ్చాడు, మళ్ళీ ఇస్తాడు. కానీ మనం ఏం చేయాలి? ఒక నీతిమంతుడుగా ఉండాలి, ఒక యోసేపు లాగా, మరియలాగా. దేవుని బిడ్డ, దేవుని ప్రేమించే బిడ్డగా ఉండాలి, దేవునికి ఆరాధించే బిడ్డగా ఉండాలి, దేవుని వెనక వెళ్ళే బిడ్డగా ఉండాలి. అలా ఉంటేనే నువ్వు దేవుని బిడ్డ. అందుకేనన్నా యోహాను సువార్త
యోహాను సువార్త. అందుకే మీరు నా శిష్యులు ఆగాలంటే, నా శిష్యులు అవ్వాలంటే మీరు నా మాట వినండి అంటూ ఉంటాడు. నా మాట వింటే, నా మాట విని పాటిస్తే, నా వెంట వస్తే అప్పుడు నువ్వు నా శిష్యుడు, అప్పుడు నువ్వు నా బిడ్డవి. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించునగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేద్దాం అందరం.